రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. హల్లెలూయా. మనం ఇక్కడ కనుక చూస్తే మరి యేసుక్రీస్తు వారు మన యొక్క హృదయంలో నివాసం చేయాలి అని అంటే మరి మనము చేయవలసినటువంటి పని ఏమై ఉన్నదో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి పౌలు గారు తెలియచేస్తున్నారు. మరి దేవుడు మనం అడిగినవి మనకు దయచేయాలి అనన్నా, లేదు దేవుడు మన హృదయంలో నివాసం చేయాలి అనన్నా, మనము మన పాపమును విడిచిపెట్టి మనము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి దైవ కుమారుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చిందించినటువంటి రక్తము, ఆయన అర్పించినటువంటి ఆయన యొక్క ప్రాణము కూడా మనల్ని పాప విముక్తి చేయడానికి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఆయనను దేవునిగా మనం అంగీకరించి మన హృదయంలో గనుక మనము ఆయనను విశ్వసిస్తే ఆయన మన హృదయాల్లో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మన హృదయాన్నే ఆయన యొక్క సింహాసనముగా మార్చుకోవాలని ఆశపడుచున్నటువంటి దేవుడు. మన ప్రథమ స్థానము మనం ఆయనకిస్తే ఆయన మరి మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని నడిపించడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మనము లోకమునకు కాదు కానీ మరి ఎవరికి కూడా కాదు కానీ దేవునికి మాత్రమే మనం ప్రథమ స్థానం ఇచ్చేటువంటి వారముగా, ఆయన్ని మాత్రమే స్తుతించేటువంటి వారముగా, ఆయనను మాత్రమే ఘనపరిచేటువంటి బిడలముగా మనం ఉండాలి. ఆయనే మనల్ని మరి చేర్చుకునేటువంటి వాడు కనుక, ఆయనే మనల్ని రక్షించినటువంటి వాడు కనుక మనము ఆయనను ఘనపరిచేటువంటి వారముగా ఉందాం. ఆయన రక్తంలో మన పాపములను మనం కడుగుకొని ఒప్పుకునేటువంటి వారముగా ఉందాం. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన మన కొరకు ఏర్పరిచినటువంటి ఆ యొక్క రాజ్యానికి మనం చేరుకునేటువంటి వారముగా ఉందాం. యేసుక్రీస్తు వారి యొక్క నామం తప్ప మరి ఏ నామంలో కూడా స్వస్థత లేదు అనేటువంటి సత్యాన్ని, ఏ నామంలో కూడా రక్షణ లేదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడ మీకు వందనాలు ప్రభా. మీ నామందు తప్ప మరి ఏ నామందు రక్షణ లేదు ప్రభా. మీరు మా హృదయంలో నివసించాలని అతన్ని ఆశపడుచున్నటువంటి దేవుడు కనుక మా హృదయమందు పాపమును తొలగించుకుని పరిశుద్ధుడు అయినటువంటి మీకు తండ్రి నా ప్రభా, మేము నా తండ్రి సింహాసనం వేయలాగున నాకుడు మాకును సహాయం దయచేయమని నిరంతరం మీరే ప్రభా నాకు మాకు తోడుగా ఉండమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచినాం మా ప్రేపర్లో గొప్ప మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.